హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఫిల్మ్ అండ్ ఫైట్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. 30 మార్చ్ ఆదివారం శ్రీ విశ్వావసునామ ఉగాది. ఈ ఉగాది రోజున ఏం చేయాలి? వసంత నవరాత్రులు ఎప్పటినుంచి? నూతన సంవత్సరాది స్తోత్రం ఏమిటి? ధ్వజారోహణం ఎలా చేయాలి? అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజున ఏమేమి చేయాలి అంటే ఖచ్చితంగా చేయాల్సింది తైలాభ్యంగన స్నానం. అంటే ఒంటికి నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. కొత్త బట్టలు ఖచ్చితంగా ధరించాలి. ఒకసారి వేసుకున్నవి కాకుండా కొత్త బట్టలు ఖచ్చితంగా ధరించాలి. నూతన సంవత్సరాది స్తోత్రం చదవాలి. ఉగాది పచ్చడి సేవనం చేయాలి. పంచాంగ శ్రవణం వినాలి. కుదిరితే ధ్వజారోహణం చేయాలి. పెద్దలను గురువుని దర్శించాలి. దైవ దర్శనం చేయాలి. గోపూజ, వృషభ పూజ చేయాలి. ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారంటే ముందుగా చిక్కటి చింతపండు పులుసును తీసుకొని దానిలో బెల్లం, వేపపూత వేసి చిటికెడు మిరియాల పొడి, చిటికెడు లవణము అంటే ఉప్పు కలపాలి. దానికి మామిడి ముక్కల్ని కూడా కలుపుకోవటం మన సాంప్రదాయం. ఇవి షడ్రుచులు. ఈ ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరుడికి నివేదనం చేసి మనం ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం. నూతన సంవత్సరాది స్తోత్రం చదవాలి. ఈ నూతన సంవత్సరాది స్తోత్రం ఏమిటి అంటే శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇది ఉగాది పచ్చడి ఈశ్వరుడికి నివేదించిన తర్వాత మనం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఈ ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు. ఉగాది నాడు ప్రతి ఇంటా కూడా విజయానికి గుర్తైన ధ్వజారోహణం కూడా చేస్తారు. ధర్మధ్వజము అంటే కాషాయ రంగు పతాకం. ఈ జెండాను భగవద్ధ్వజం అని అంటారు. దేవాలయాల ధ్వజస్తంభాల మీద, గర్భాలయ గోపురాల మీద ఈ కాషాయ ధ్వజం అనాదిగా ఎగురుతుంది. ధ్వజం అందరికీ కనపడేటట్టు స్ఫుటంగా ఎగురుతుంది. ఉగాది రోజు చేయాల్సిన ఇంకో ముఖ్యమైన పని ఏమిటంటే గోవుకు నమస్కరించి ప్రదక్షిణం చేసి గోవుకి గ్రాసము పెట్టి వృషభ పూజ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. ఉగాది నాడు సాయంకాలం దేవాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచాంగ శ్రవణం సర్వపాపహరం అని ప్రజలు నమ్ముతారు. కుదిరితే ఆ రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం వినాలి. ఉగాది రోజు ఏమేమి దానం ఇవ్వాలి అంటే మామిడి పళ్ళు, చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసినకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. లలితాదేవి నవరాత్రులు ఉగాది పాడ్యం నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అని పిలుస్తారు. ఈ నవరాత్రుల్లో ఎవరు ఉపవాస దీక్ష చేసి భగవద్ ఆరాధన చేస్తారో వారి జోలికి అపమృత్యువు కానీ, రోగాలు కానీ, పీడలు కానీ దరిచేరవు అని శాస్త్రవచనం.